నెల్లూరు జిల్లాలో పెట్రోల్ ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతుంది. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇప్పటికే వంట గ్యాస్పై స్వల్పంగా, పెట్రోల్, డీజిల్ రేట్లు మూడో దఫా పెంచడంతో సతమతమైపోతున్నారు. ఇక ధరల పెంపుదలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందో మా నెల్లూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో దాదాపుగా ఇంధన కొరత అయితే మాత్రం దాదాపుగా ఏర్పడిందని ఇటీవల కాలంలో మనం చూసినటువంటి పరిస్థితులు బట్టి, అంటే దాదాపుగా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క ఇంధన పొదుపు పాటించాలని, ప్రతి ఒక్కరు ఇంధన పొదుపుతో పాటు అన్ని వస్తువులు కూడా పొదుపుగా వాడాలని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాదాపుగా అటు దేశ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా పొదుపు మంత్రం అయితే పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు ఒక్క నెలలో 3 రోజుల పాటు 3 పర్యాయాలు అయితే ఈ యొక్క ఇంధన రేట్లన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రజలు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆటో నడుపుతున్నటువంటి ఆటో డ్రైవర్ ఉన్నారు. బాబు నమస్తే, చెప్పండి, నీ పేరేం పేరు? దాదాపుగా ఇప్పుడు దాదాపు ఈరోజు మళ్ళా రేట్లు పెంచేశారు, 3వ సారి పెంచేశారు డీజిల్ రేట్లు. మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? ఏముందన్న, మామూలుగానే ఆటోలో అందరూ ఎక్కిన వాళ్ళందరూ 20 ఇస్తాం 10 ఇస్తాం అంటున్నారు. డీజిల్ రేట్ ఏమో పెరిగిపోయాయి. మా పరిస్థితి ఎట్టుందంటే చాలా ఇబ్బంది ఉంది. ఏంటంటే ఊరు ఎక్కినా సరే అలా పాత విధంగానే 20 ఇస్తాం 10 ఇస్తాం అని అంటారు. కానీ మీ డీజిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, మీకు 10 రూపాయలు ఎగస్ట్ ఇస్తున్నాం తమ్ముడు అని చెప్పి అని వాళ్ళు పేరు. ఏముందండి, తగ్గించిన రేటు ఇప్పుడు పెంచిన కన్నా ఆడికే ఆపేస్తున్నాం, ఓకే సంతోషం. ఇంకా పెంచుకుంటా పోతుంటే మా పరిస్థితి, మేమే ఇది ఆటో తోలుకుంటున్నాం, మేము చదువుకొని ఏదో ఉద్యోగాలు లేకుండా ఆటో తోలుకొని బతుకుతున్నాం. ఆ రేట్ అనేది తగ్గిస్తే ఆ ఉండే వరకు చాలు, ఇంకా అంతకన్నా పెంచకుండా ఆవేంగా ఉంటే కొనసాగిస్తే మాకు కూడా మంచిది. అయితే ప్రస్తుతం తనకు పెరిగిన రేట్లు ఈ రోజుతో, అంటే ఒక నెలలో పెరిగిన 3 రేట్లు ఇప్పటికైనా కానీ పర్వాలేదు, కానీ దాని మీద మరింత పెంచొద్దని చెప్పి కూడా వినియోగదారుడు అనే పరిస్థితి కనిపిస్తే ప్రస్తుతం ఆటో డ్రైవర్ కూడా తనకు అటు ఉన్నటువంటి పరిస్థితులు, ప్యాసింజర్లు కూడా ఎవరు కూడా ఇబ్బందులు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సార్ మీరు చెప్పండి, దాదాపు మీరు పెట్రోల్ పట్టించుకొని వస్తున్నారు, మీ పేరేం పేరు? అసలు దాదాపుగా ఇప్పుడు ఈరోజు మళ్ళీ రేట్లు పెంచారు, పెట్రోల్ రేట్లు. మరి మీరు దాని మీద ఏమంటారు? నా పేరు వెంకటపతి. నేను కాటాలు స్టాంపింగ్ రిపేరింగ్ పనిచేస్తున్నాను. ఈ నెలలో 3 సార్లు పెట్రోల్ రేట్లు పెంచారు, మళ్ళీ 80 పైసలు పెంచారు. పవర్ మీద పెట్రోల్ మీద 7 పైసలు పెంచారు. మేము రోజు దీని మీద పనిచేసి బతికేవాళ్ళని ఈ ఒక్క నెలలో 3 సార్లు పెట్రోల్ ధరలు పెంచి మేమేం తినాలా, ఇంటికి ఏమేమి తీసుకోవాలా, దీన్ని ఆకట్టేవాళ్ళు లేరా, దీని గురించి చర్యలు తీసుకునేవాళ్ళు లేరా? ఈ బాధలు మేము పరాయిపోకుండా పైన వాళ్ళకి తెలిపి న్యాయం చేస్తారని మేము కారణం వాళ్ళకి చెప్పుకుంటున్నాం. అంటే దీని మీద ఇప్పుడు మీరు ఏమంటారు? అంటే సామాన్య మధ్యతరగతి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రేట్లు పెంచిన దాని మీద, అంటే మీరేమంటారు? మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక నెలలో 3 సార్లు పెంచారు. మాటల ప్రభుత్వం చెప్తే కేంద్ర ప్రభుత్వం కాదని వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం రాను ఏ కాడకు తెరుస్తుందో, ఎటువైపు మలుతుందో అర్థం కాని, సామాన్య ప్రజలకి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు దాదాపుగా గ్యాస్ రేట్లు కూడా కొంచెమే పెంచాం, అంటే కొరత లేకుండా చేస్తున్నాము, అందరూ కూడా ఇంధనం పొదుపుగా వాడుకోవాలంటున్నారు. మీరేమంటారు? అందరూ ఏదంటే మీరు ఫ్లైట్లలో తిరుగుతుంటే మీ కార్లో కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడాలంటే ఏడవుతుంది. మీరు బస్సుల్లోకి రండి, మేము సైకిల్లో తిరుగుతాం. అయితే ప్రస్తుతం ఇంధన కొరత పైన మాత్రం భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఆటో డ్రైవర్లు చూస్తే తాము ప్యాసింజర్లు కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మరి ద్విచక్ర వాహనదారులు చూసుకున్నట్లయితే అన్ని రేట్లు ఇకనైనా పెంచకుండా ఇక్కడితో ఆపమని చెప్పి కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి వాహనదారులు మాత్రం దాదాపుగా ఆయన దానికి పెట్రోల్ పట్టించుకుంటున్నా కూడా, కానీ అందరికీ ఇచ్చే సందేశంలో మీరు కూడా బస్సుల్లో తిరగండి, మేము సైకిల్లో తిరుగుతాం, ఇంధన పొదుపు అన్నారు, మీరు కూడా ఆ వాహనాల్లో దిగేసి సిటీ బస్సుల్లోనో టౌన్ బస్సులో తిరిగితే మేము కూడా సైకిల్ వేసి తిరుగుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం పెరుగుతున్న